నాయకత్వం అంటే పదవి కాదు, బాధ్యత. సామాన్యుల కోసం అసాధారణ మార్గం ఎంచుకున్న అసలైన హీరోల గురించి మీరు విన్నారా? ప్రభుత్వ సహాయం లేకుండా 100 కిలోమీటర్ల రోడ్డు నిర్మించిన మిరాకిల్ మ్యాన్ ఒకరైతే, నిజాయితీ కోసం ప్రాణాలు అర్పించిన యువ ఇంజనీర్ ఒకరు, పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన కలెక్టర్ బ్రో ఇంకొకరు. ఇవేవి కథలు కాదు, స్ఫూర్తిదాయకమైన నిజమైన సంఘటనలు. సిద్ధంగా ఉన్నారా? ఈ స్ఫూర్తిదాయకమైన కథలు వినడానికి సిద్ధమా? వెల్కమ్ టు గ్లోబల్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడంటే మణిపూర్ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది దాడులు, ధర్నాలు, రాష్ట్రపతి పాలన. కానీ ఒకప్పుడు, అంటే సరిగ్గా 15 సంవత్సరాల క్రితం, యావత్ భారతదేశాన్ని ప్రపంచం ముందు తలెత్తుకొని నిలిపేలా చేసిన ఆ యువ ఐఏఎస్ అధికారి, మిరాకిల్ మ్యాన్ ఆఫ్ మణిపూర్ గురించి మీకు తెలుసా? ఇంతకీ అతను ఏం చేశాడో మీకు ఇంకా చెప్పలేదు కదా. 100 కిలోమీటర్ల రోడ్డుని ప్రభుత్వ సహాయం లేకుండా ఒకే ఒక్కడు తన రాష్ట్ర ప్రజల సహకారంతో కలిసి భారీ నేషనల్ హైవే నిర్మించాడు. అతనే ఆర్మ్స్ట్రాంగ్ పామే. ప్రజాసేవ అంటే కేవలం డెస్కుల ముందు కూర్చొని ఆర్డర్లు ఇవ్వడమే కాదు, ప్రజలతో కలిసి పనిచేయడం. ఎన్నో ఏళ్లుగా వేల కళ్ళతో ఎదురు చూస్తున్న ఆ రోడ్డుని ప్రభుత్వ సహాయం లేకపోయినా ఒక వ్యక్తి ప్రయత్నం, దృఢ సంకల్పంతో సాకారమైంది. ఆర్మ్స్ట్రాంగ్ పామే సుమారు 50 లక్షల రూపాయలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించి కేవలం రెండేళ్లలో, అంటే 2012లో ప్రభుత్వ సహాయం లేకుండా తన రాష్ట్ర ప్రజల సహకారంతో కలిసి ప్రారంభమైన ఆ రోడ్డు నిర్మాణం 2014లో, అంటే 2 ఏళ్లలోనే సుడిగాలి వేగంతో పూర్తి చేసుకుంది. ఆ రోడ్డునే ప్రస్తుతం పీపుల్స్ రోడ్డుగా పిలుస్తున్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దానికి NH-134గా నామకరణం చేసింది. సంకల్పం గొప్పదైతే శక్తులన్నీ ఏకమవుతాయన్నట్టు సేవకే నిజమైన అధికారం అయితే ఆ అధికారే ఆర్మ్స్ట్రాంగ్ పామే. ఆర్మ్స్ట్రాంగ్ పామే సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2015లో మోస్ట్ ఎమినెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అవార్డుతో సత్కరించింది. అలాగే మోస్ట్ డిస్టింగ్విష్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అవార్డు 2022లో ప్రతిష్టాత్మక సంస్థ అయిన CNN-IBN ద్వారా ఇండియన్ ఆఫ్ ద ఇయర్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ కేటగిరీలో నామినేట్ అయ్యారు. అంతేకాదండి, ప్రఖ్యాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్ ఆఫ్ ద క్లాస్ అవార్డుకి నామినేట్. When you are successful, don't forget where you come from. You are successful only when you are able to impact positively the people around you. I take my success not for granted. I take the blessings of people who have been with me in the journey all this while. There have been people who carried 50 kilos of bamboos or cane on their back, walking on foot, just to raise $500 and send me for my college fees. I wanted to give back to them. ఫస్ట్ విజిల్ బ్లోవర్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొంది నిజాయితీకి ప్రాణాలు అర్పించిన ఆ యువ ఇంజనీర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు ఇంతవరకు రియల్ లైఫ్లో ప్రాణాలు అర్పించిన హీరోల గురించి వినుంటారు, చూసుంటారు. కానీ నిజాయితీ కోసం ప్రాణాలు అర్పించిన ఆ యువ ఇంజనీర్ గురించి మీకు తెలుసా? అతనే సత్యేంద్ర దూబే. అవినీతిని ఎదిరించడానికి ధైర్యం కావాలి, కానీ నిజాయితీని ఎదుర్కొని ప్రాణత్యాగం చేయగలిగిన వ్యక్తులు అరుదు. భారతదేశంలో న్యాయం కోసం పోరాడి అవినీతిని ఎదిరించి ప్రాణత్యాగం చేసిన సత్యేంద్ర దూబే గారి గురించి చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. నిజాయితీకి చిహ్నమైన ఆ యువ ఇంజనీర్ ప్రాణత్యాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దూబే గారు బీహార్ రాష్ట్రంలోని సీవాన్ జిల్లాలో పుట్టారు. వివిధ ఐఐటీల్లో బీటెక్, ఎంటెక్లను పూర్తి చేసి 1996 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అధికారి. ఈయన్నే ఫస్ట్ విజిల్ బ్లోవర్గా పిలుస్తారు. ఇంతకీ మీకు విజిల్ బ్లోవర్ అంటే చెప్పలేదు కదా. ఏదైనా సంస్థ లేదా ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలను వెలికితీసి బయటపెట్టే వ్యక్తినే విజిల్ బ్లోవర్గా పిలుస్తారు. సత్యేంద్ర దూబే గారు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్న సమయంలో ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన కింద వేల కోట్ల విలువ చేసే క్వాడ్రిలేటరల్ ప్రాజెక్టులో భారీ అవినీతిని గమనించారు. ఈ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ మొత్తం 13 రాష్ట్రాలను కలుపుతుంది. ఈ ప్రాజెక్టు భారతదేశంలోనే అతి పొడవైన హైవేగా, ప్రపంచంలోనే 5వ అతి పొడవైన హైవేగా నిర్మాణం జరుగుతుంది. ఇందులో ముఖ్య పట్టణాలుగా ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబైలు భాగం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం
5846 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టులో అక్రమ కట్టడాలు, అక్రమ లావాదేవీలు, నాణ్యతకు భంగం కలిగించడం, నకిలీ కాంట్రాక్టులు వంటి వాటిని గుర్తించి కోడేరామా జిల్లాలో తన పై అధికారికి దూబే గారు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే సత్యేంద్ర దూబే గారిని గయా జిల్లాకు బదిలీ చేశారు. గయాలో కూడా ఇదే అవినీతి, అక్రమ లావాదేవీలు, నకిలీతనం బయటపడటంతో వెంటనే దూబే గారు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసేటప్పుడే తాను ఈ సమాచారం మొత్తాన్ని రహస్యంగా అందిస్తున్నానని, తన పేరు ఎక్కడా బయట పెట్టవద్దని చెప్పినా కూడా కొందరు నిర్లక్ష్యం వల్ల సత్యేంద్ర దూబే గారి పేరు బయటపడటంతో 2003 నవంబర్ 27న దూబే గారిని తుపాకులతో కాల్చి చంపేశారు. సత్యేంద్ర దూబే గారి మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికీ అది ఒక కాంట్రవర్షియల్గానే మిగిలిపోయింది. సిబిఐ దీన్ని రాబరీ కేసు కింద పరిగణించి కేసుని క్లోజ్ చేయడం జరిగింది. సత్యేంద్ర దూబే గారి కథ భారత యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం. నిజాయితీని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటమైనా చేయాలి. మన సమాజాన్ని మార్చే శక్తి మన చేతుల్లోనే ఉంది అన్న విషయాన్ని అందరం గుర్తుపెట్టుకోవాలి. India engineer. When Dubey was murdered on the 27th of November 2003, many alleged it was because he was trying to expose large-scale corruption in the Golden Quadrilateral project, of which he was a manager, first on the Aurangabad-Barachatti section and then in Gaya. Dubey had even written directly to the then Prime Minister Atal Bihari Vajpayee in the middle of 2003, informing him of the alleged contractor-criminal official nexus within the project. Just months after he wrote this letter, Satyendra Dubey was murdered. Here's the shock. వరకు కలెక్టర్ మేడం, కలెక్టర్ సార్ లేదా కలెక్టర్ గారు అని పిలవడం వినుంటారు. ఎప్పుడైనా కలెక్టర్ బ్రో గురించి విన్నారా? ప్రజాసేవలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్రశాంత్ నాయర్ ఐఏఎస్ఏ కలెక్టర్ బ్రోగా ప్రసిద్ధి చెందారు. ప్రజాసేవ అంటే కేవలం విధులు నిర్వహించడమే కాదు, ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడం. ఈ లక్ష్యంతోనే ప్రశాంత్ నాయర్ ఐఏఎస్ కోలికోట్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ ప్రజల గుండెల్లో కలెక్టర్ బ్రోగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఒక ఐఏఎస్ అధికారి ప్రజలకు దగ్గరైతే ఎలా ఉంటుందో ప్రశాంత్ నాయర్ చేసి చూపించారు. లాయర్గా ఉన్నప్పటికీ ప్రజాసేవ కోసం, సమాజ సేవ కోసం సివిల్ సర్వీసెస్ రాసి 2007లో ఉత్తీర్ణులై కేరళ క్యాడర్కి ఐఏఎస్గా ఎంపికయ్యారు. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాలన్న లక్ష్యంతో తన పాలనా కాలం మొత్తాన్ని ప్రజా సంక్షేమానికే ఉపయోగించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆపరేషన్ సులేమణి అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని ప్రశాంత్ నాయర్ ఐఏఎస్ కోలికోట్ జిల్లాలో ప్రారంభించారు. సులేమణి అంటే కేరళ సంస్కృతిలో ఒక ప్రత్యేక టీ పేరు. అందులో భాగంగానే ఆ టీ పేరుతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. సులేమణి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలు, ఆకలితో ఉన్నవారు గౌరవప్రదంగా భోజనం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. జిల్లాలో హోటల్స్తో ఒప్పందం కుదుర్చుకొని ప్రత్యేక కూపన్ వ్యవస్థని ప్రవేశపెట్టారు. అందులో భాగంగా పేదలు, ఆకలితో ఉన్నవారు గౌరవప్రదంగా ఆయా హోటల్స్లోకి వెళ్ళి కూపన్ సిస్టమ్ ద్వారా వారి కూపన్ తీసుకొని భోజనాన్ని ఎవరికీ తెలియకుండా చేసే అవకాశం ఈ పథకం ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రభుత్వ నిధులు అవసరం లేకుండా కేవలం ప్రజల సహాయ సహకారాలతో నడవటం. అంతేకాకుండా ఆహారం అనేది వృధా కాకుండా కూడా ఈ ప్రాజెక్ట్ చాలా పెద్ద సక్సెస్ అయింది. ప్రశాంత్ నాయర్ గారి కథ ఒక ప్రభుత్వ అధికారి ప్రజలకు దగ్గరైతే ఎలాంటి మార్పు తీసుకురాగలడో స్పష్టంగా చూపిస్తుంది. ఈ కథ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారికి, ముఖ్యంగా యూత్కి, సమాజంలో మార్పు తీసుకురావాలనుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. Compassionate Kozhikode has a philosophy behind it, which is all about sharing your good fortune with someone who is not that fortunate. We have a small little program within it called Operation Suleimani. It's about food with dignity. Food with dignity. Someone who is hungry, you might be willing to give him food, make him stand in a queue, but why should you do that? There is a system to take care of his dignity, ensure his privacy is protected, and let him have food. Because hunger is a great leveler.
old man, a young man, a child, someone who is educated, someone who is uneducated, all of us get hungry. But ఒక్క వ్యక్తి మార్పును తేగలరా? ఒక్కరే సమాజాన్ని మార్చగలరా? ఆమ్స్ట్రాంగ్ పామే అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు. సత్యేంద్ర దూబే నిజాయితీ అంటే ఏంటో నిరూపించారు. ప్రశాంత్ నాయర్ ఐఏఎస్ కొత్త పాలనకు దారులు వేశారు. వారందరూ మార్పు కోరుకున్నవారు కాదు, స్వయంగా మార్పుగా మారినవారు. ఇప్పుడు 4 మాటలు చెప్పే సమయం కాదు, ఏమైనా చేయాల్సిన సమయం. విజయానికి షార్ట్ కట్స్ ఉండవు. కష్టపడితే ఏది అసాధ్యం కాదు. మనం మళ్ళీ కలుద్దాం. జై హింద్. Hey there. Subscribe to my channel. And also press this bell icon.